గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు క్వశ్చన్ ఆన్ నేను సోని. అదే వర్షం, అదే ట్రాఫిక్, అదే వరద, అవే కష్టాలు. ఇది ప్రతి ఏటా వర్షాకాలంలో వాహనదారులు రోడ్లపై అనుభవించే ప్రత్యక్ష నరకం. చనిపోయిన తర్వాత నరకం అంటారు. అది వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ లో కనిపించేదే నరకం అంటున్నారు వాహనదారులు. ఎందుకంటే ప్రతి ఏటా ప్రభుత్వం ఇది చేస్తాం అది చేస్తామంటూ ప్రకటనలు చేస్తుంది, కానీ కష్టాల నుంచి శాశ్వతంగా దూరం చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఏ మోస్తరు వర్షం పడినా నగర రోడ్లపై చుక్కలు కనిపిస్తున్నాయి అంటున్నారు జనం. వర్షం కురిస్తే హైదరాబాద్ లో జర్నీ కష్టమేనా? చిన్న వర్షమైనా ఇబ్బందులు పడాల్సిందేనా? మార్పుకు ఎన్ని ప్రభుత్వాలు మారాలి? అసలు ట్రాఫిక్ కష్టాలపై అధికారులు నిద్రలేవరా? రెయిన్ సీజన్ లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికిప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకుంటారా? సర్కారు అప్రమత్తం అవుతుందా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ సుధా న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధా, మొత్తానికి చూస్తున్నాం మనం హైదరాబాద్ లో మళ్ళీ ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఇక వర్షం వచ్చిందంటే చాలు డ్రైనేజీలు నిండిపోతుంటాయి అండ్ ట్రాఫిక్ కూడా ఇక్కడ ఆగిపోతుంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చేస్తున్నారు ఏంటో కూడా క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, థ్యాంక్ యూ. సో మీరు చెప్తున్నట్టు ఆల్రెడీ ఇప్పుడు చిన్న వర్షం పడితే చాలు హైదరాబాద్ లో నగర ప్రజలు బెంబేలు పడాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాధారణంగా హైదరాబాద్ ని చెరువుల నగరం అంటారు, కానీ వర్షం పడిందంటే మాత్రం రోడ్లే చెరువులు అన్నట్లుగా తయారవుతున్నాయి. నిన్న పడిన ఒక 5 సెంటీమీటర్ల చిన్న మోస్తారు వర్షంకే అసలు ఎంత మేర ట్రాఫిక్ జామ్ అయింది. సో ఎన్ని చోట్ల వరద నాలాల దగ్గర ఎంత వరద పొంగి పొర్లుతుందో ఈ సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రజలు వర్షం పడుతుందంటేనే చాలు ముందుగానే భయపడుతూ ఉంటారు. పక్కన ట్రాఫిక్ జామ్ కావచ్చు, అదే విధంగా వరద నీరు ఎక్కడ వాటర్ లాగింగ్స్ ఎక్కడ అవుతాయో తెలియని సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్ గా కూడా ఇటు వర్షం పడిందంటే ఇటు హైదరాబాద్ ప్రజలకి ప్రత్యక్ష నరకమే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా వర్షాకాలం ప్రారంభం కాలేదు. నిన్న పడిన వర్షానికే ఇంత ఇబ్బందికరంగా సిచ్యువేషన్ ఇటు హైదరాబాద్ లో మారితే ఇంకా వర్షాకాలంలో ఒకవేళ ఈసారి మాత్రం ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని చెబుతున్నారు ఇటు వెదర్ అధికారులు అయితే. ఒకవేళ నిజంగా అదే విధంగా భారీ వర్షాలు పడితే అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటాయి? ముందుగా ప్రభుత్వం అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గత కొన్నేళ్లుగా కూడా ఇటు 100 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం దీనికి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ వాటర్ లాగింగ్ క్లియర్ చేయడం కోసం కానీ, లేదంటే నాలాలు అభివృద్ధి చేయడం కోసం కానీ, వీటి కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినాం అని చెప్పింది. కానీ ఆ ఖర్చు పెట్టిన ఖర్చు ఇటు ప్రజలకు అది ఉపయోగకరంగా మారుతుందో లేదో అనే విషయం అయితే ఇప్పటికీ వర్షం పడిన ప్రతిసారి హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. దీని గురించి మనం మాట్లాడతాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జేఎన్టీయూ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్ఓడి లక్ష్మణ్ రావు గారు అందుబాటులో ఉన్నారు. లక్ష్మణ్ రావు గారు, నమస్కారం అండి. సో లక్ష్మణ్ రావు గారు, ముందుగా మనకి వర్షం పడుతుంది అంటే మనకు ఒక అలర్ట్ వస్తుంది, వెదర్ డిపార్ట్మెంట్ ఇటు మనకి ఒక అప్డేట్ ఇస్తుంది. అలాంటప్పుడు యాక్షన్ ముందుగా తీసుకోకుండా, అంటే తర్వాత వర్షం పడిన తర్వాత మోటార్లు పెట్టి వాటర్ బయటికి తీయడం కావచ్చు, లేదంటే తర్వాత చేసేవి ముందస్తుగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎందుకు ప్రజలకి ఆ ఇబ్బందులు లేకుండా చూడట్లేదు అనే ప్రశ్న తలెత్తుతుంది. ముందస్తు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది బేసిక్ గా ప్రణాళిక లోపం అండి. రెండోది యొక్క మేనేజ్మెంట్ లోపం అనేది క్లియర్ కనపడుతుంది. మనకి హైదరాబాద్ లో 229 లొకేషన్స్ వాటర్ స్టాగ్నేటింగ్ లొకేషన్స్ ఉన్నాయనేది 2018 లో నేను ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది. అది మేబీ 250 లొకేషన్స్ అయి ఉంటాయి. ఎందుకంటే చేంజ్ ఆఫ్ థాట్ యాక్టివిటీని బట్టి మారుతా ఉంటుంది. కాబట్టి ఒక 250 లొకేషన్స్ లో వాటర్ స్టాగ్నేషన్ ఉంది అంటే దానికి ఖచ్చితంగా ఒక దిశ డైరెక్షన్ అనేది ఇవ్వాలా. అంటే ఆ వాటర్ ని ఎటు పంపించాలని ఖచ్చితంగా గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే ఇక్కడ GPS విజువలైజర్ ద్వారా యొక్క లో ప్రొఫైల్ ఎటువైపు ఉంది, ఎవ్రీ 3 మీటర్స్ 4 మీటర్స్ కి గ్రిడ్ చేసుకొని ఎలివేషన్ లెవెల్స్ ఏ విధంగా ఎటు పంపిస్తే వాటర్ వెళ్తుంది చూసుకోవాలండి. అది మెయిన్ రోడ్స్ నుంచి వెళ్ళాలా, చిన్న రోడ్ నుంచి వెళ్ళాలా చూసుకున్నాక దానికి అనుగుణమైన ఒక టెంపరీ ఒక సీ ఛానల్, ఒక 30 సెంటీమీటర్ సీ ఛానల్ పెట్టేసి దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లక్డికాపూర్ ఖైరతాబాద్ దగ్గర ఉందంటే ట్యాక్బండ్ కానీ మూసీ దగ్గరికి కానీ, లేదా ఓల్డ్ సిటీలో అయితే మూసీ రివర్ నియర్ బై ప్లేసెస్ కానీ, లేదా అవుటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలకు పంపించాలండి. అంటే డైరెక్షనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ కి యాక్సెస్ ఇవ్వాలా, వాటర్ కి మొబిలిటీ ఇవ్వాలా. ఈ రోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క వాటర్ స్టాగ్నేటింగ్ పాయింట్ నుంచి ఏ పాయింట్ కి వాటర్ కనెక్ట్ చేయాలనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దానికి ఒక సీ ఛానల్ లాంటిది టెంపరీ ఒక పాలిథిలిన్ పైప్ తోటి వేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక 3 HP మోటార్స్, ఒక విండ్ టర్బైన్స్ తో రన్ చేసే మోటార్స్ దొరుకుతున్నాయి మార్కెట్ లో, అది తెచ్చుకొని పెట్టుకోవాలా. తర్వాత ప్రతి 2-3 పాయింట్స్ కి ఒక ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్, అది కూడా DC బేస్డ్ ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్ ఒక 1 HP 2 HP దాంతో పెట్టుకోవాలా. పెట్టుకొని వాటర్ ని ఇమ్మీడియట్ గా డైవర్ట్ చేయాలండి.
వాటర్ మొబిలిటీ ఇచ్చిన రోజున వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. హార్డ్లీ మన దగ్గర ఒక 500 కిలోమీటర్స్ లోనే వాటర్ స్టాగ్నేషన్ ఉంది. 230 లొకేషన్స్ లో ఉంది. గవర్నమెంట్ కరెక్ట్ గా పనిచేసే పని అయితే ఒక 250 మిషన్స్ అంటే 3 HP విండ్ టర్బైన్ మిషన్స్, ఒక 100 ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్ పెట్టుకొని ఈ యొక్క సీట్ ఛానల్ లాంటిది ఒక పాలిథిన్ పైప్ కనుక కనెక్టివిటీ పెట్టుకుంటే పడిన వాటిని మొత్తాన్ని యాస్టింగ్ గా బయటికి పంపించే కార్యక్రమం చేస్తే మొబిలిటీ ఇస్తే హైదరాబాద్ నుంచి ఈ ప్రాబ్లం రాదు. ఇది గవర్నమెంట్ లో కూడా చెప్తున్నాను. స్టామ్ వాటర్ నెట్వర్క్ అనేది ఖచ్చితంగా డెడికేటెడ్ డెవలప్ చేసుకోకపోతే హైదరాబాద్కి ఎప్పటికీ ముప్పేనండి. ఆ వాటర్ తీసుకెళ్లి డ్రైనేజ్ వేస్తాము, ఇళ్ల పైన వాటర్ కూడా డ్రైనేజ్ వేస్తామంటే అది కలుషితం అయిపోయి సాయిల్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. కాబట్టి టెంపరీగా ఇమ్మీడియట్ గా చేయాలంటే మాత్రము ఒక 200, 300 3 HP మోటార్స్ విత్ హైబ్రిడ్ విత్ విండ్ టర్బైన్, ఒక 100 ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్స్ తోటి ముందుకు వెళ్ళే పని అయితే దాదాపుగా ఒక 10 కోట్ల లోపలే ఉంటుంది. ఇది చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నమ్ముతుంది. సరే, లక్ష్మణ్ రావు గారు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టారు. అసలు ఓవరాల్ గా అంటే ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ ఎక్కడ జరుగుతుందో ముందుగానే గుర్తించి దానికి సంబంధించి ఇటు ప్రయాణికులను ఆ రూట్లు మళ్లించడం కానీ, లేదంటే అక్కడ ట్రాఫిక్ జామ్లు ఎక్కువ కాకుండా ముందుగానే రూట్లు మళ్లించుకోవడం కానీ, ఇటువంటి వాటన్నిటికీ కూడా ముందుగానే వచ్చేలాగా రియల్ టైం మొబైల్ అలర్ట్స్ కూడా ఎందుకు ఈ టెక్నాలజీ ముందుగా ఏం ప్లాన్ చేయలేకపోతుందండి? ఇది బేసిక్ గా కమిట్మెంట్ లోపం అండి. దీనికి ప్లానర్స్ అనే వాళ్ళు వాళ్ళ రోల్ ప్లే చేయాలా, ఇంజనీర్స్ వాళ్ళ రోల్ ప్లే చేయాలా. ఇదంతా ఒక్కరు ఎన్ఫోర్స్మెంట్ మేము చేస్తాము చేయగలుగుతాం అనుకునేది మాత్రము అది హాస్యాస్పదము. దీనికి ఖచ్చితంగా ఇంజనీరింగ్ ఫుట్ ప్రింట్ రావాలా, ప్లానింగ్ ఫుట్ ప్రింట్ రావాలా, దీనికి రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా లే చేయాలండి. ఇది పెద్ద ఖరీదైన ప్రాసెస్ కాదు. నేను చెప్పిన ప్రాసెస్ 10 నుంచి 20 కోట్ల లోపలే అవుద్ది. వాటర్ ఫ్లడ్ ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావచ్చు. సేమ్ టైం హై రైజ్ బిల్డింగ్స్ లో కానీ తర్వాత మిగతా ప్రదేశ్ లో డెడికేటెడ్ స్టామ్ వాటర్ నెట్వర్క్ పెట్టుకోవాలా, డెడికేటెడ్ ఎస్టీపీస్, తర్వాత ఆర్ఓ సిస్టమ్ పెట్టుకొని భూమిలోకి వాటర్ ఇంకింప చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలా. ఇది అలంకారప్రాయంగా రెయిన్ హార్వెస్టింగ్ కట్టామని చెప్పి ప్లాన్ చేయడం తప్పండి. 1 ఇంచ్ పైప్ తోటి ఒక 500 ఫీట్ లోపలికి తవ్వి ఆర్ఓ సిస్టమ్ ద్వారా స్లోగా వాటర్ బయటకు వదలాలండి. వర్షపు నీళ్లు, వాడబడిన నీరు అర్థం ప్రాజెక్టులో కాబట్టి మిగతా వాటర్ మొత్తాన్ని ఎస్టీపీ నుంచి తీసుకొచ్చి భూమిలోకి ఇంకింప చేయడం వల్ల వాటర్ టేబుల్ పెరుగుద్ది. ఫ్లడ్ మిటిగేషన్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చు. దీనికి అత్యంత ప్రమాణికం ఏంటంటే దీనికి ఖచ్చితంగా ఇంజనీర్స్, ప్లానర్స్ వాళ్ళ యొక్క కమిటెడ్ రోల్, వాళ్ళ యొక్క విజన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. టైం లేదు కాబట్టి ఇమీడియట్ గా చేయాల్సింది ఒక 200 పంప్ సిస్టమ్స్, విండ్ టర్బైన్, ఒక 175 ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్స్ డీసీ బేస్డ్ విండ్ టర్బైన్ పెట్టుకొని ఒక హాఫ్ సీ ఛానల్ పైప్ పెట్టుకొని అంటే ఒక జిపిఎస్ విజువలైజర్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ పంపాలా, ఏ పాయింట్ ఎండ్ పాయింట్ ఏందని తెలియకుండా వాటర్ ని పంప్ చేస్తున్నాము, వాటర్ డ్రైనేజ్ పంపిస్తాం అనేది చాలా అనాగరికమైన చాలా వరస్ట్ ప్రొసీజర్ అండి. అది ఫాలో అవుతున్న గవర్నమెంట్ ఖచ్చితంగా కళ్ళు తెరవాలని, మీరు కమిట్మెంట్ ఇవ్వాలని, హైదరాబాద్ ఒక బ్రాండ్ సిటీగా చేయాలని చెప్పి నా ఉద్దేశం. లక్ష్మణరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆల్రెడీ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఇప్పుడు విరిగిపోయిన తర్వాత చెట్లు తీయడం కావచ్చు, లేదంటే వాటర్ ఉన్న చోట వాటర్ తోడటం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. కానీ వర్షం పడడానికి 2 గంటల ముందే ఎక్కడైతే వాటర్ ఎక్కువగా స్టోర్ అయి ఉంటుందో, అది ఎక్కడైతే వరద నీరు ఆగిపోతుందో ఆ ప్లేస్ లో ముందుగానే ఎందుకని డిఆర్ఎఫ్ టీమ్స్ ని ఆ ప్లేసెస్ లో ఉంచట్లేదు ముందస్తుగా? బేసిక్ గా ప్రణాళిక లోపం అండి. జిపిఎస్ విజువలైజర్ ద్వారా, జిఐఎస్ మ్యాపింగ్ ద్వారా మేము ఆల్రెడీ రిపోర్ట్ ఇస్తున్నాం. మా రిపోర్ట్ లో ఒక 2,500 పేజీల రిపోర్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర. అది చూసుకొని అదేదో మేము డిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ మేము తాకూడదు అనుకుండా, అది అన్టచబుల్ రిపోర్ట్ గా చూడకుండా ఆ రిపోర్ట్ తీసుకొని అది ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ పంపించాలని గమనించుకొని దాని ప్రకారం చేస్తే మాత్రము ఈ వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది. లేదు ఇంజనీర్ తెలుస్తుందండి ఆ ఏరియాలో ఎక్కడ లో ప్రొఫైల్ ఉంది, ఎక్కడ హై ప్రొఫైల్ ఉంది. కన్స్ట్రక్షన్ పెరిగే కొద్దీ దాని ప్రొఫైల్ లెవెల్స్ మారుతుంటాయి. కాబట్టి జిపిఎస్ విజువలైజర్ ద్వారా అది ఒక రోజు పని అండి. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక రోజు పనిలో రియల్ సైంటిఫిక్ వర్క్ చేసే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి వాటర్ ఎక్కడ పంపాలి ముందు డిసైడ్ చేశాక పాలిథిన్ పైప్స్ కానీ ఇక రబ్బర్ పైప్స్ 30 సెంటీమీటర్స్ కట్ చేసి కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. వాటర్ చేయాలంటే హైదరాబాద్ కి వాటర్ పంపింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది మూసీ రివర్ ప్రణాళిక ప్రక్షాళన జరిగేంత వరకు ఈ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే ఇది ఒకటే మార్గము.
తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఈ యొక్క వాటర్ మోబిలిటీ ఇచ్చుకుంటూ కొన్ని నిర్దేశితమైన వాటర్ ట్యాంక్స్ 250 నుంచి 450 వాటర్ ట్యాంక్స్ ఐడెంటిఫై చేసి ఆర్టిఫిషియల్ వాటర్ ట్యాంక్స్ దానిలో వాటర్ పంపించుకొని దాని ద్వారా వాటర్ టేబుల్ ఎన్హాన్స్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకోవాలండి. ఇది సైంటిఫిక్ ప్రణాళిక కానీ ఇది మేనేజ్మెంట్ ప్రణాళిక కాదు, ఎన్ఫోర్స్మెంట్ ప్రణాళిక అంటే కాదు. దీనికి ఖచ్చితంగా ఇంజనీర్స్ ప్లానర్స్ కి సరైన రిప్రజెంటేషన్, సరైన రెస్పాన్సిబిలిటీ, సరైన అకౌంటబిలిటీ ఇచ్చిన రోజున ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని నా ఉద్దేశం అండి. హైదరాబాద్ సాల్వ్ చేయగలిగే స్థితిలోనే ఉంది. అది చేయలేకపోతున్నామంటే మనకి ప్రణాళిక లేదు, మనకి సైంటిఫిక్ ఇష్యూస్ మీద ఒక బాధ్యత లేని విధంగా బిహేవ్ చేస్తుందా జరుగుతుందండి. ఇది ఎవ్రీ ఇయర్ ఈ ప్రాబ్లం ఉంది. ఎవ్రీ ఇయర్ మేము మాట్లాడుతూనే ఉన్నాం కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అది చేయడం లేదండి. అది ఓన్లీ ఒక కంటిన్యూస్ గా వాటర్ తోడితే ఏమొచ్చిందండి, ఎక్కడ తోడుతారండి, ఎక్కడికి పంపిస్తారు వాటర్ వాళ్ళు. ఆ నిర్దేశమైన డైరెక్షన్ దిశాదశ లేని విధంగా లేని వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఇంపాక్ట్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ లోకి వెళ్తుందండి. ఎకనామికల్ గా, సోషల్ గా ఒక డిజాస్టర్ హెల్ప్ అవుతుంది కాబట్టి, పొల్యూషన్ కూడా అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక సైంటిఫిక్. సో లక్ష్మణరావు గారు, ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా అవన్నీ ఇప్పటికిప్పుడు చేయడానికి ఇవన్నీ పూర్తి కావు, కానీ ముందు నుంచే కూడా ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కూడా ఇటు హైదరాబాద్ లో ఇదే సిచ్యువేషన్ నెలకొని ఉంటుంది. సో మనం చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఆగిపోవడం మాత్రమే కాదు, ఇప్పుడు సడన్ గా వర్షం పడుతున్న చోట్ల బైక్ల వాళ్ళందరూ కూడా ఇటు ఫ్లైఓవర్ల కింద ఆగిపోవడం, దానివల్ల ట్రాఫిక్ జామ్ కూడా ఇప్పుడు అట్లీస్ట్ పావు గంటలో చేరాల్సిన గమ్యస్థానం కాస్త గంటన్నర 2 గంటల వరకు ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇటువైపు విపత్తు నిర్వహణ సంస్థ నుంచి కూడా దీనికి సంబంధించి ఏమి ఆల్టర్నేటివ్ ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? ఆలోచన ఉందండి. ఇది హైడ్రాలిక్ మిషనరీ ద్వారా ఒక 300 మిషన్లు అంటే దరిదాపుగా ఒక 3 కోట్లు నుంచి 4 కోట్ల కంటే ఎక్కువ కాదండి. అవి తెచ్చి పెట్టుకోవాలా. ఈ యొక్క బద్దలు లాంటివి, సీకర్ లాంటి పైప్ సిస్టమ్ పెట్టుకొని స్క్రీన్ చేసుకొని ఈ వాటర్ ఎక్కడికి పంపించాలా. సపోజ్ లలితాపూలు, పంజాగుట్ట, అమీర్పేట, ఖైరతాబాద్ ఏరియాస్ మొత్తం కూడా ఇనిషియల్ గా వాటర్ హుస్సేన్ సాగర్ లేకు లో లెవెల్ లో ఉంది కాబట్టి దానికి కనెక్టివ్ గానీ మూసీ కనెక్టివ్, ఇమీడియట్ మూసీ కనెక్టివ్ వాటర్ పంపించే కార్యక్రమం చేయాలి. బద్దలు లాంటివి ఎలా పెట్టుకొని పంపింగ్ చేసుకుంటూ పోవాలా. ఎక్కడ స్టాగ్నేషన్ వస్తుందంటే ఎయిర్ కంప్రెసర్ ట్యాంక్స్ చాలా విస్తారంగా ఉన్నాయండి. రాణిగంజ్లో చాలా ఉన్నాయి, మీకు 1 HP 2 HP ఉన్నాయి. దానికి ఒక DC టర్బైన్ ఒకటి సింపుల్ గా ప్రజలు ఇచ్చుకుంటూ అంటే వాటర్ ఒక 30 నుంచి 40 km/h వాటర్ స్పీడ్ ఇచ్చాము అంటే మీకు అరగంట నుంచి 10 నిమిషాల్లో మొత్తం క్లియరెన్స్ వచ్చేస్తుందండి. ఇది చేయడం పాసిబుల్. ఇప్పుడు కూడా మీ టైం షార్టేజ్ ఏం లేదండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 5 to 10 days. గవర్నమెంట్ కమిటెడ్ గా చేయాలనుకుంటే మాత్రము ఇంజనీర్స్ పిలిచి ఈ యొక్క లో ప్రొఫైల్ ఎక్కడుంది, హై ప్రొఫైల్ ఎక్కడుంది, ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ మోటార్స్ పెట్టాలా, ఆ మోటార్స్ కూడా DC టర్బైన్, విండ్ టర్బైన్ మోటార్స్ మాత్రమే పెట్టుకోవాలా. దాని ద్వారా పవర్ ప్రాబ్లం రాదు. దాని ద్వారా వాటర్ ఎప్పుడైతే పంపించేసామో అన్ని మెయిన్ రోడ్స్ మీద వాటర్ స్టాగ్నేషన్ ఉండదు, క్యూ ఫార్మేషన్ రాదు, కంజెషన్ రాదు, పొల్యూషన్ రాదు, సాయిల్ డ్రైనేజీ ఉప్పొంగి ఈ యొక్క ల్యాండ్ పొల్యూషన్ సాధన నా ఉద్దేశం అండి. ప్రజలు సేఫ్ గా వెళ్తారు. బ్యాడ్ హోల్ తెలుసుకొని దాన్ని పడి చచ్చిపోయే వ్యవస్థ లక్ష్మణరావు గారు, ఈ వాటర్ ది ఒక ఇష్యూ అవుతుందంటే వర్షాకాలంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ లో కూడా ఎక్కువ మంది ఏంటంటే ఇప్పుడు బైకుల మీద వెళ్ళేవారు సడన్ గా వర్షం పడుతుందంటే ఎక్కడికక్కడ ఆగిపోతున్నారు. సో వారికి సంబంధించి ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా హోర్డింగ్స్ కానీ లేదంటే అదేవిధంగా ప్రత్యామ్నాయ షెల్టర్స్ కానీ వీటికి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉంటే బాగుంటాయంటారా? యాక్చువల్ గా గత గవర్నమెంట్ లో ఎలాంటి ఫుట్ పాత్స్ ఒక షెల్టర్ లా క్రియేట్ చేసి దాని మీద సోలార్ ప్యానల్ పెట్టాలా, సోలార్ పార్కులు పెట్టి విద్యుత్ డెవలప్ చేయాలని ఒక యాంగిల్ ఆఫ్ ప్రపోజల్ ఉందండి. అంటే ఇక్కడ ఎలాంటి మీడియన్స్ కానీ ఎలాంటి ఫుట్ పాత్స్ కానీ ఒక షెల్టర్స్ క్రియేట్ చేసి దానికి అవసరమైతే కొన్ని ర్యాంప్స్ లా పెట్టుకుని వెహికల్ సాగడానికి పెట్టుకునే వ్యవస్థ చేసుకోవచ్చండి. అది మంచి పరిణామం అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా 2 వీలర్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగడం వలన మెట్రో దగ్గర కానీ, మెట్రో లైన్స్ దగ్గర కానీ, మెయిన్ రోడ్స్ మీద కానీ చాలా వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది, ట్రాఫిక్ స్టాగ్నేషన్ వస్తుంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫుట్ పాత్స్ మీద ఒక షెల్టర్ వేయాలండి. షెల్టర్ వేసి దానికి కావాలంటే సోలార్ ప్యానల్స్ పెట్టుకొని ఆ ఫుట్ పాత్స్ నడవడానికి అనుగుణంగా ఉండే వ్యవస్థ పెడితే వెహికల్స్ దాని దగ్గర జాగ్రత్త, అది పాసిబుల్. సో
సో లక్ష్మణ్ రావు గారు, ఇప్పుడు ప్రతిసారి వర్షాకాలం అన్నప్పుడు ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉంచడం కానీ లేదంటే కరెంట్ షాక్ తో కానీ చాలా మంది మరణిస్తున్న సిచ్యువేషన్ ప్రతి సీజన్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కూడా ముందస్తు కానీ ఎందుకని జాగ్రత్తలు తీసుకోవట్లేదు? అసలు డిపార్ట్మెంట్ ఏమైనా బాధ్యత వహిస్తుంది? అసలు ఇలా ఒక మనిషి ప్రాణం పోవడానికి మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఉండడం కానీ లేదంటే కరెంట్ షాక్లు తగలటం కానీ దీనికి బేసిక్ గా ఇక్కడ వాటర్ ఎప్పుడైతే డ్రైనేజ్ లోకి స్టోమ్ పంపిస్తున్నారో అప్పుడే మ్యాన్ హోల్స్ ఓపెన్ అవుతున్నాయి. లేదు మన వాళ్ళు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి దాన్ని రెస్పాన్సిబుల్ గా క్లోజ్ చేయకపోవడం వల్ల వాటర్ పంపించాక ఈ హోల్స్ లోకి వెహికల్స్ పడి వెళ్ళిపోతున్నాయి కాబట్టి చనిపోతున్నారు. అంటే ఇది కేవలము ఈ యొక్క ఎక్స్క్లూజివ్ స్టోమ్ వాటర్ లేకపోవడం వల్ల జరిగింది. రెండోది పంపింగ్ ఆఫ్ వాటర్ సిస్టమ్ సైంటిఫిక్ గా చేయకపోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని రీలుక్ చేయాలని, ఒక సైంటిఫిక్ ప్లానింగ్ చేయాలనేది నా ఉద్దేశం అండి. రెండో అంశంగా ఈ యొక్క పవర్ సేవింగ్స్ అనేది ఖచ్చితంగా మనం ఈ యొక్క పవర్ అనేది అసలు ఎంత వాటేజ్, ఎంత వోల్ట్, ఎంత యాంపర్ రేటింగ్ వస్తే చూసుకొని దానికి అనుగుణంగా ఏ ఏరియాస్ ప్యారలైజ్ చేయాలా. మనకి చాలా సిస్టమ్స్ ఉన్నాయండి. ఆ సిస్టమ్స్ ద్వారా కొన్ని చోట్ల ప్యారలైజ్ చేసేస్తుంటారు. అకార్డింగ్ టు ద కన్వెన్షనల్ ఎలక్ట్ సిస్టమ్స్ బట్టి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా కొన్ని చోట్ల ఆపుతుంటారు. లేదంటే ఈ యొక్క స్లాబ్ మీటర్ ఉంటుంది, దాని ద్వారా మెజర్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడ డిస్కనెక్ట్ ఉంది, ఎక్కడ సరిగ్గా ఓపెనింగ్స్ చెక్ చేసుకుని పవర్ ఫ్లక్చుయేషన్స్ దానికి అనుగుణంగా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ కావాల్సింది ఒక ఎలక్ట్రికల్ ఆడిటింగ్ సిస్టమ్, ఒక డిజాస్టర్ ఆడిటింగ్ సిస్టమ్ చేసుకొని ముందుకెళ్తే మాత్రము సక్సెస్ అవుతారనేది నా ఉద్దేశం. ఓకే అండి, ఓకే లక్ష్మణ్ రావు గారు. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ గోవర్ధన్ గారు అందుబాటులోకి వచ్చారు. గోవర్ధన్ గారు నమస్కారం అండి. సో గోవర్ధన్ గారు, ఇప్పటికే మేము ఈ ఎవ్రీ ఇయర్ సీజన్ లో కూడా వర్షాకాలంలో కూడా దానికి సంబంధించి మేము చాలా వందల కోట్లు ఖర్చు పెట్టినాం అంటే పక్కన గవర్నమెంట్ చెప్తుంది. ఇటు నాలాలకి సంబంధించి వాటిని ఆధునీకరించడానికి కూడా 100 కోట్లు కేటాయించు అని చెప్తున్నారు. కానీ ఎప్పటికీ కూడా మనం చూసుకుంటే ఇటు టోరీ చౌక్ కావచ్చు, బేగంపేట కావచ్చు, యూసఫ్ కూడా కావచ్చు, ఇంకా అక్కడ నాలాల పరిస్థితి పూర్తిగా కూడా ఓపెన్ లోనే ఉంటున్నాయి. ఇంకా అక్కడ సిచ్యువేషన్ ఇంకా మరింత దారుణంగా కనిపిస్తుంది. అక్కడ వరద ముందు కూడా చాలా పొంచి ఉంటుంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఎంత వరకు ఈ పనులు అనేవి పూర్తయ్యాయి అనుకోవచ్చు అండి? అంటే యాక్చువల్ గా హైదరాబాద్ నగర నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో అత్యంత ఘోరమైనటువంటి లోపాలు కొనసాగుతున్నాయి. అంటే పట్టణ ప్రణాళిక ఏదైతే ఉందో, అంటే మహానగర ప్రణాళిక, మన మున్సిపాలిటీ, మన పట్టణ శాఖ ఏదైతే ఉందో, ఈ అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్ అన్ని, అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా విఫలమైపోయాయి. కేవలం ఒక రియల్ ఎస్టేట్ దందాగా రాష్ట్రాన్ని, నగరాన్ని అత్యంత వ్యాపారాత్మకమైనటువంటి డబ్బులు జమ చేసుకునేటటువంటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి విషయంగా ప్రభుత్వాలు చూస్తున్నాయి తప్ప, వర్షం కొడితే ఎక్కడికక్కడ నీరు ఇంకిపోయేటటువంటి ఈ క్రమానికి, లేకపోతే నీటి కొరతను, అంటే అటు త్రాగునీటిని కానీ ఇటు ప్రజల అవసరాలకు అవసరమైనటువంటి నీటి కొరతను తీర్చేటటువంటి ఒక సుస్థిరమైనటువంటి నీరు మొత్తం వర్షపు నీరంతా ఇంకేటటువంటి ప్రణాళికతో ఏ రాష్ట్ర ప్రభుత్వం చూడడం లేదు. అది చాలా కీలకమైన విషయం. మీరు హైదరాబాద్ నగరాన్ని కనుక మొత్తం చూస్తే ఈ వేసవి కాలంలోనే కాదు, ప్రతి వేసవి కాలంలో సుమారు ఒక 20,000 ట్యాంకర్లు నీటి కొరత వల్ల ప్రతి అపార్ట్మెంట్ కి, ప్రతి ఇంటికి నీరిచ్చినటువంటి దుస్థితి ఉంది. మరి హైదరాబాద్ నగరంలో గండిపేట ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది. ఒక 3-4 దశాబ్దాలు 5 దశాబ్దాల క్రితం ఒక 4,000 చెరువులు ఉండే. ఇప్పుడు ఆ చెరువులన్నింటినీ కూడా కొన్ని 100,000 చెరువులని నాయకులు మింగేశారు. ఈ రోజు ఏమవుతుంది అంటే, ఎక్కడికక్కడ నీరు వెళ్ళడానికి అవసరమైనటువంటి దారి లేకపోవడము, నీరు ఇంకడానికి అవసరమైనటువంటి పట్టణ ప్రణాళిక లేకపోవడం వల్ల హైదరాబాద్ నగరం ఎండ కొడితే నీరు ఉండదు. ప్రజల అవసరాలకు కానీ, ప్రజల తాగునీరుకి కానీ, ఎక్కడో కృష్ణా బేసిన్ నుంచి, నాగార్జున సాగర్ నుంచి, మంచిర్యాల నుంచి, తుమ్మిడిహెట్టు నుంచి, ఎల్లంపల్లి నుంచి నీరు ఇక్కడ వ్యవసాయ ప్రజలకు లేకుండా ఈ ప్రాజెక్టులు ఖాళీ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీతి అటు బీఆర్ఎస్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ, టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ, ఎన్టీఆర్ ప్రభుత్వంలో కానీ, అన్ని ప్రభుత్వాల్లో కొనసాగుతుంది. చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతుంది. ఈరోజు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఇలా వర్షాలు ప్రతి చిన్నపాటి వర్షానికే మోకాలు, దాదాపు నడుముల వంటి నీరు హైదరాబాద్ నగరంలో నిలిచిపోతున్నటువంటి క్రమం కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుంది అలా అంటే, ప్రతి అపార్ట్మెంట్ మొత్తం, అంటే ప్రహారీ గోడ లోపల భాగం అంతా కూడా
సిమెంట్ లైనింగ్ చేసి వాటర్ ఇంకకుండా అంటే భూగర్భంలోకి ఇంకలేనటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం వాటర్ అంటే నీటిని ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి 40 కుటుంబాలు లేకపోతే ఒక 400 మందో 500 మందికి భూగర్భంలోంచి వాటర్ మాత్రం 1500 అడుగుల్లోంచి మనం తోడేస్తున్నాం. అంటే ఈ విధంగా ఒకరిని మించి ఒకరు తోలడం వల్ల కొన్ని ఏరియాస్ జూబ్లీహిల్స్ కానీ, బంజారాహిల్స్ కానీ, కూకట్పల్లి కానీ, అమీర్పేట కానీ, ఈరోజు సోమాజిగూడ కానీ, లేదా అనేక ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో పేర్లు చెప్పడం కాదు, అసలు ప్రతి ప్రాంతం కూడా నీటి కొరతతో వేసవి ప్రాంతంలో దాదాపు ఫిబ్రవరి జనవరి నుంచే నీటి కొరతతో అల్లాడిపోతా ఉంది. ఒక పక్క చిన్నపాటి వర్షం వచ్చినా హైదరాబాద్ నగరం అరేబియా సముద్రాన్ని లేకపోతే ఒక బంగాళాఖాతం లాంటి సముద్రాన్ని తలపిస్తూ ప్రతి చోట అంటే చిన్న చిన్న పడవలు వేసుకొని వెళ్తే తప్ప హైదరాబాద్ నగరంలో అత్యంత రెస్క్యూ ఆపరేషన్స్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దీనికి అత్యంత కీలకమైనది ఏంటి? ఇది మేము దాదాపు గత 20 సంవత్సరాలుగా మేము వాదిస్తున్నాం, మేము ప్రభుత్వాల ముందు పెడుతున్నాం. దీనికి అత్యంత కీలకమైనటువంటిది ఎక్కడికక్కడ ప్రతి అపార్ట్మెంట్ లో అవసరమైనంత మేరకు మాత్రమే సిమెంట్ లైనింగ్ ఉండాలి. మిగతాదంతా కూడా నీరుని ఇంకింపజేయడానికి, నీరుని భూగర్భంలో చొప్పించడానికి అవసరమైనటువంటి ఒక సురక్షితమైనటువంటి సస్టైనబుల్ ఇంకుడు గుంతలు ఉండాలి. ఆ ఇంకుడు గుంతలు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మీరు తరహాలో జన్మభూమిలో చెప్పినటువంటి ఒక పిచ్చి అశాస్త్రీయమైనటువంటి ఇంకుడు గుంతలు కాదు. టి హనుమంతరావు చెప్పినటువంటి ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ 4 వాటర్ కాన్సెప్ట్ ని చతుర్భుజ జల ప్రక్రియని కనుక్కున్నటువంటి ఎవరైతే టి హనుమంతరావు ఉన్నారో అంతర్జాతీయ నిపుణులు, ఐక్యరాజ్య సమితి నీటిపారుదల నిపుణులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆయన పేర్కొన్నటువంటి ఇంకుడు గుంతలు శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో ఎక్కడికక్కడ ఏ ప్రిమిసెస్ లో పడ్డటువంటి నీరంతా కూడా అక్కడే ఆ ప్రిమిసెస్ లోనే ఇంకిపోయేటటువంటి ఇంకుడు గుంతలని హైడ్రా లాంటి సంస్థలు, హైడ్రా రంగనాథ్ కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. హైడ్రా రంగనాథ్ చుట్టూ ఒక కొఠారి ఉంటుంది, ఒక కార్పొరేట్ కొఠారి. ఆ కార్పొరేట్ కొఠారిని దాటి ఏ ప్రజల ఒక న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఒక జల విధానానికి సంబంధించినటువంటి ఒక శాస్త్రీయ ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాల్ని సార్ యాక్చువల్లీ ఇప్పుడు మనకి హుస్సేన్ సాగర్ కి సంబంధించిన ఈ బ్యాక్ వాటర్ అవుట్ ఫ్లో నాలాలు కానీ అదే విధంగా మూసీ నది లాంటి క్యాచ్మెంట్ ఏరియాలో కూడా భారీ బిల్డింగ్ ఆక్రమణలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయినా సరే వాటిని తొలగించడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మీరు ఎటువంటి పూనికతో ఉంటున్నారు? అంటే యాక్చువల్ గా నేను ఒక స్వతంత్రమైనటువంటి నీటిపారుదల విషయాలలో అర్బన్ నీటిపారుదల ప్రక్రియలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సామాన్య ప్రజలు లేకపోతే మిగతా ప్రజానికానికి సంబంధించినటువంటి సుస్థిరమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియ పైన పరిశోధన చేస్తూ ప్రజలని మేల్కొల్పడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా గత 25 సంవత్సరాలుగా మేము కొనసాగుతున్నాం. అయితే ఈ ప్రక్రియని ఎవ్వరూ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ ప్రభుత్వం కావచ్చు, ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, ఏ ప్రభుత్వం కావచ్చు, వీటన్నింటినీ కూడా కార్పొరేట్ ప్రక్రియతో ముడిపెడుతున్నారు. మీరందరూ సింపుల్ గా మనకు 4 నెలల వర్షం ఉంటుందండి, సుమారు 4 నెలలు జూన్ జూలై నుండి మొదలుకొని సెప్టెంబర్ అక్టోబర్ వరకు వర్షం పడుతుంది. ప్రతిసారి వర్షం పడ్డప్పుడు హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు జలమయం అయిపోతాయి. దాదాపు ఒక 4-5 అడుగుల నీరు రోడ్లపైన నిలువ ఉంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. దాదాపు అదంతా కూడా క్లియర్ కావడానికి సుమారు ఒక 2-3 రోజులు పడుతుంది. ఈ 4 నెలల ప్రక్రియలో ఆ నీరుని భూగర్భంలోకి ఇంకింపచేయాలి, అది రోడ్లపైకి వెళ్ళకుండా చేయకూడదు అనేటటువంటి ఒక సుస్థిరమైనటువంటి వాటర్ భూమిలోకి ఇంకింపజేసేటటువంటి ప్రక్రియ గత 4 దశాబ్దాల్లో అంటే గత 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వానికి లేదు. ఏముంది? తాగునీటి అవసరాలు కానీ, ఇంటి అవసరాలకు కానీ నీరు ఎక్కడ తీసుకొస్తారు? నాగార్జున సాగర్ నుంచి తీసుకొస్తారు, లేకపోతే మన ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఎల్లంపల్లి నుంచి తీసుకొస్తారు, మంచిర్యాల నుంచి తీసుకొస్తారు. దీనిలో కొన్ని వేల కిలోమీటర్ల పంపింగ్ ప్రక్రియ ఉంటుంది. ఈ పంపింగ్ ప్రక్రియలో మెగా కృష్ణారెడ్డి ఉంటాడు,
ఒక భగీరథమైనటువంటి పైపుల ప్రక్రియలో దాదాపు ఒక 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్ ప్రక్రియ ఉంటుంది. ఈ పైప్ లైన్ ప్రక్రియ అన్ని కూడా ప్రాజెక్టులన్నింటినీ ఖాళీ చేయడం కదా, ప్రాజెక్టులన్నింటినీ రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఖాళీ చేసి హైదరాబాద్ నగరానికి సార్ యాక్చువల్లీ మనకి తరలిస్తారు. కన్క్లూజన్ లో ఇప్పటికే ఆల్రెడీ వర్షాకాలం ముందేటప్పటికే ప్రభుత్వం మేము పూడికితీత పనులు చేసామంటూ కూడా పేపర్ మీద లెక్కలు చూపిస్తుంది. కానీ మళ్ళీ పూడికితీత పనులైనా వర్షాకాలం వచ్చేటప్పటికి రివర్స్ లో కూడా ఆ నాలలన్నీ కూడా చోకైపోయి మళ్ళీ ఆ వరద నీరు కాస్త మళ్ళీ ఇళ్లలోకే వస్తుంది. సో పూడికతీత అయిన తర్వాత పనులంతా కూడా మళ్ళీ నాలల్లో కలిపేయడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుందంటూ చెప్తున్నారు. సో వర్షాకాలానికి ముందుగానే అటువంటి వరదలు కానీ లేదంటే వాటర్ లాగింగ్ కి సంబంధించి కానీ ముందుగానే జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారండి? హైదరాబాద్ నగరంలో యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఇల్లు నిర్మాణం చేసేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక 4 వాటర్ కాన్సెప్ట్ కనిపెట్టినటువంటి హనుమంతరావు నిబంధనల ప్రకారం ఒక ఇంకుడు గుంతలో ఒక 4-5 ప్రతి ఇంట్లో తవ్వించాలండి. అది అనివార్యమైనటువంటి ఒక నిబంధనగా ప్రతి ప్రభుత్వం ఇల్లు నిర్మాణం సందర్భంలోనే ఖచ్చితమైనటువంటి శాస్త్రీయ ప్రక్రియ ప్రకారం ఉంటేనే ఆ ఇల్లుకు అన్ని రకాల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. లేనట్లయితే ఆ ఇల్లుకు అనుమతులు ఇవ్వకూడదు. రెండవది, ఇంటికి సంబంధించినటువంటి ఫ్లోర్ ఏదైతే ఉండదో మొత్తం హైదరాబాద్ నగరం అంతా ప్రతి ఇల్లు సిమెంట్ ఫ్లోరింగ్ తో నిండిపోయింది. హైదరాబాద్ నగరం సుమారు 2.5 కోట్ల మంది నివసించేటటువంటి ప్రాంతంలో మొత్తం ఫ్లోరింగ్ తో ఉన్నప్పుడు ఫ్లోరింగ్ లో భూమి లోపలికి ఇంకేటటువంటి ప్రక్రియ మొత్తం పోయింది. మీరు ఐరోపా చూస్తే, దక్షిణ అమెరికా చూస్తే, చైనా చూస్తే, లేదా సౌత్ కొరియా చూస్తే, లేకపోతే మలేషియా చూస్తే, మీరు సింగపూర్ చూస్తే, ఎక్కడ కూడా వాటర్ వర్షం వచ్చినటువంటి అరగంట సేపట్లో వర్షం మనకి ఎక్కడ కనిపించదండి. వర్షం మనకి ఎక్కడ కనిపించదు. ఇది సిమెంట్ కంపెనీలకు లాభం చేసే ప్రక్రియ, ఇది కాంట్రాక్టర్లకు లాభం చేసే ప్రక్రియ, ఇది మున్సిపల్ ఎంటైర్ కార్పొరేషన్ లో స్టేట్ గవర్నమెంట్ లో ఒక ఎకలాజికల్ డిపార్ట్మెంట్ పెట్టాలి. ఒక ఎకలాజికల్ డిపార్ట్మెంట్ షుడ్ బి ఫాలోడ్ టు ద ఎకలాజికల్ ప్రిన్సిపల్స్. అంటే ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ అంటే దాంట్లో కార్పొరేట్ ప్రపంచం నుంచి వస్తున్నటువంటి డిమాండ్లను కానీ వాళ్ళ ఒత్తిళ్లకు లొంగనటువంటి ఒక బలమైనటువంటి అధికారులకు, బలమైనటువంటి స్వతంత్రమైనటువంటి పరిశోధకులకి హైదరాబాద్ నగరం లాంటి అనేక పట్టణాల్లో ఉండేటటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా అప్పచెప్పాలి. దానికి ఒక నీతి నిజాయితీ గల ఫోర్స్, ఒక పోలీస్ ఫోర్స్ ను కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఒక సీఎం లాంటి మనిషి అయినా, లేకపోతే ఒక మంత్రి లాంటి మనిషి అయినా, లేక నేను అత్యంత రాజకీయ అధినేతనైనా ఆ ఇల్లును పరిశోధించి చూసినటువంటి సందర్భంలో ఆ ఇంట్లో ఎకలాజికల్ ప్రక్రియ ప్రకారం నీటిని అబ్జర్వ్ చేసేటటువంటి ఒక ప్రక్రియ అతని ఇంట్లో కనుక లేనట్లయితే అతన్ని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి. ఆ ప్రాసిక్యూట్ చేసేటటువంటి అధికారం ఖచ్చితంగా ఎకలాజికల్ ప్రిన్సిపల్స్ లో రాజీ పడినటువంటి ఒక స్వతంత్రమైనటువంటి ఒక నెట్వర్క్ ని నెలకొల్పాలి, స్వతంత్రమైనటువంటి శాఖ. ప్లీజ్ కంక్లూడ్ అండి, మనకి సమయం లేదు. ఓకే, ఆ శాఖకి పూర్తి అధికారాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో మూసీ నది లాంటి చోటుకి, గండిపేటకి, లేకపోతే మూసీ రీజువనేషన్ పేరిట తుమ్మిడేటి నుంచి కానీ, ఎల్లంపల్లి నుంచి కానీ దాదాపు 10 టీఎంసీలు 20 టీఎంసీలు పోసి, గండిపేటలో ఉస్మాన్ సాగర్ లో పోసి వాటిని మొత్తం మూసీ నదిని కడిగేయడం కాకుండా అసలు ప్రతి ఇంట్లో వాడుతున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీరు మూసీ నదిలోకి వచ్చే, ఆ నీరు చెరువుల్లోకి వచ్చేలోపు అది పూర్తి సహజ నీటిగా దాన్ని ఏదైతే సెవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీ. ఓకే గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మణ్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నిన్న పడిన వర్షానికే ఈ తెలంగాణలో ఇంత ఇబ్బందికర పరిస్థితులు మారితే ఇంకా రాబోయే కాలంలో వచ్చే నెల నుంచి ఇంకా వర్షాలు ఉండబోతుండే. సో వర్షాలు పడే సమయంలో ఇంకాస్త పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారుతాయంటే ఒక పక్కన ప్రజలు భయపడుతున్నారు. దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్లుగా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా మన తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి లోపాలని కూడా ముందస్తుగా సరి చేసుకుంటూ ఇంకా మున్ముందు కూడా మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటే